గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎలోహింని యెహోవా కృప మీకు తోడైండును గాక. ఆ ఎలోహింని యెహోవా తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపచేయును గాక. తన యొక్క సన్నిధిలోని తేజస్సు చేత ఆయన మిమ్మల్ని నింపి శాంతి సమాధానము మీకు సమృద్ధిగా ఆయన అనుగ్రహించును గాక. ప్రియులారా, అడిదిన కృపలో వస్తున్న లేఖనాలు వింటూ ఆత్మీయ బలాన్ని పొందుకుంటున్నాం. ఆ అడిదిన కృప వాక్యము చేత మనము శక్తివంతులమవుతున్నాం, బలవంతులమవుతున్నాం. ఆ దినమంతరం కావాల్సిన ఆత్మీయ ఆహారమును ఆ పరమతను మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ దినం కూడా అడిదిన కృపలో వస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనంలో నూతన హృదయం మీకు ఇచ్చేదను. అవును ప్రియులారా, నూతన హృదయం ఆయన ఎప్పుడు మనకిస్తాడు? మనం ఆయన సన్నిధిలో ఆయన రక్తంతో కడగబడి ఆయన నామం చేత ముద్రింపబడి అయ్యా నీ ఆత్మ నాకు దయచేయమని మనం ప్రార్థించినప్పుడు, పరిశుద్ధాలంకరములతో ఆయన ఆరాధిస్తూ గణపరుస్తూ వస్తుంటున్నప్పుడు ఆయన సన్నిధిలో మనకు ఆయన ఆ పరిశుద్ధాత్మను మన యందుంచి మనల్ని నూతన స్వభావంలోనికి నూతన ఉదయంనిచ్చి మనం నడిపిస్తాడు. సుమా, నూతన ఉదయంకి ఇచ్చేదను, నూతన స్వభావం కలగజేసేదను అంటున్నాడు భక్తుడైన హెజ్కేలు ప్రవక్త ద్వారా. అవును, మనల్ని నూతనత్వంలోకి నడిపిస్తాడు. ఇదిగో యాశ్వానందున్న వారికి ఇక నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము నూతనమాయేను. ఎప్పుడు వస్తుంది ఆ నూతనత్వము? మన జీవితాల్లో పాతవన్నీ మనం మర్చిపోయినప్పుడు, గతించిపోయినవిగా ఉన్నప్పుడు, అవన్నీ కూడా మనము ఆ రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడినప్పుడు, అవి మన పాత జీవితానికి మనం సమాధి చేసుకున్నప్పుడు ఆ పరమ తండ్రి తన ఆత్మను మన ఎందుంచుతాడు. మనల్ని నూతన ఉదయంతో మనల్ని ఆయన సన్నిధిలో కనబెట్టేట్టు చేస్తాడు. నూతన ఉదయం ఉంటే సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, తృప్తి ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఐక్యతతో ఉంటాము, ప్రేమతో ఉంటాము. ఆయన నూతన హృదయాన్ని మనకు కలగజేస్తారంటున్నాడు. రాతి గుండె మనసు తీసివేసి మాంస హృదయంకి ఇచ్చేదను. కాబట్టి ఒకప్పుడు రాతి గుండె లాంటి కఠినత్వం మనలో ఉండే, కానీ ఇప్పుడు యాశ్వమేసే ఆత్మ మనలో ఉంటుంది. కాబట్టి నూతన హృదయం మనకి ఇచ్చాడు. కాబట్టి కనికరము మనలో కలుగుతుంది, అదే మాంస హృదయము. ఇతరుల ప్రేమ, జాలి, దయ ఇవన్నీ మనలో కలుగుతున్నాయి అంటే అది నూతన హృదయానికి స్వభావాలు, నూతన హృదయం కలిగిన వారి యొక్క లక్షణాలు అవి. కాబట్టి ప్రియులారా, అట్టి నూతన ఉదయంతో మనము కనబడాలని ఆయన ఆశపడుతూ వస్తుంటున్నాడు. నా ప్రియులారా, నేను మీ హృదయాలలో నూతన ఉదయం కలుగజేస్తాను, మీ పాత హృదయం తీసివేస్తాను, మీకు ప్రాచీన స్వభావం తీసివేస్తాను, మీకు నూతన స్వభావం కలుగజేసేదను అంటున్నాడు ఆ పరమతన్ని. ఎందుకంటే మనం ఆయన స్వరూపతలోనికి మార్చబడాలని, ఆయన పోలికలను మార్చబడాలని, ఆయన మనం ఎదుర్కోవాలని, ఆయన మనం చేరుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. అట్టి విధంగా పరమతని మనకు నూతన ఉదయం కలిగజేసి మనల్ని ఆయన మహిమ కొరకు సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి సర్వోన్నతుడా, నూతన ఉదయంతో మమ్మల్ని నింపుమని, నూతన స్వభావంతో నింపుమని ప్రార్థిస్తూ అట్టి విధంగా స్వభావంతో మేము మీ స్వరూపతలకు మార్చడానికి సహాయం చేయమని యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి యెహోవా కృప కనికరము నిరంతరం తోడుగా ఉండి ఆయనే మనం బలపరచునుగాక. ఆమేన్.